హలో ఆల్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. మా బుజ్జి గణపయ్యనైతే మేము నిన్నే ఉద్వాసన చెప్పేశామండి. అంటే వినాయక చవితి రోజు ఈవినింగే అనమాట. మార్నింగ్ అంతా ఎంతో భక్తితో వినాయకుడిని అయితే ఇంటికి తెచ్చుకొని మంచిగా అలంకరించుకున్నాము. అలాగే ఆయనని ఆహ్వానించినప్పుడు మరి ఆయన పూజ ఏమాత్రం తగ్గకుండా చేయాలి కదా, అందుకని షోడశోపచార పూజ అయితే చేశాను. అలాగే దూర్వాయుగ్మ దర్పాలతో కూడా నేను చేశాను. అంటే 11 దర్పాలతో చేస్తాం కదా అలాగా. అండ్ ఏకవింశతి పత్రి పూజ, 21 పత్రాలతో మనం పూజ చేస్తాం కదా గణపతికి, ఆ పూజ కూడా చేస్తామన్నమాట. మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. నిజంగానే ఆ గణేశుడు ఇంటికొచ్చి కూర్చొని మా ఆతిథ్యం స్వీకరించారు అని అనిపించింది. ఇదైతే నేను చూపిస్తుంది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ అయితే మేము మార్నింగ్ చేసిన పూజలో పెట్టిన నిర్మాల్యం అంతా తీసేసి సాయంత్రం మళ్ళీ నైవేద్యం పెట్టుకొని పంచోపచార పూజ అయితే చేసుకుంటున్నాం అన్నమాట. నైవేద్యంలో మేము ఉండ్రాళ్ళు అయితే చేసుకున్నాము సాయంత్రం. ఇది మేము సూర్యాస్తమానికి ముందే చేస్తున్నాము. ఫస్ట్ నిర్మాల్యం అంతా తీసుకున్నాం కదా, తర్వాత అయితే దీపారాధన చేసుకొని దీపారాధనలో కూడా గణపతి మంత్రం చదువుకుంటూ చేసుకున్నాము. ఓం గణపతయే నమః అని అనుకుంటూ చాలా బాగా జరిగింది మా వినాయక చవితి అయితే. సరే, దీపారాధన అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నామంటే, దేవుడికి పంచోపచార పూజ అన్నప్పుడు మనం 5 ఉపచారాలు చేస్తే సరిపోతుంది. అందులో మేము చేసే ఉపచారాలు ఏవేవంటే ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, తర్వాత నీరాజనం. ఈ 5 ఉపచారాలు అయితే ఖచ్చితంగా చేసుకుంటాం పంచోపచార పూజలో. వినాయకుడి అష్టోత్తరాలు అవి చదవక్కర్లేదు, సాయంత్రం పూజగా మాత్రం. గణపతి స్తోత్రం ఉంటుంది కదా సంకష్టహర చతుర్థికి మనం చదువుకునేది, అదైతే చదివి పూజ చేసుకుంటాం మేము. ఫస్ట్ అయితే ధూపం ఇస్తున్నాను, వినాయకుడికి ధూపం చూపించి తర్వాత దీపం చూపిస్తున్నాము. ఇవి మేము డైలీ పూజలో కూడా చేసేవండి, అందుకే సాయంత్రం ఉద్వాసనప్పుడు కూడా మేము సేమ్ ఇలాగే చేస్తున్నాం అన్నమాట. ఇది చేసిన తర్వాత నైవేద్యం అయితే పెట్టాలి. నైవేద్యంలో మేము చెప్పాం కదా ఉండ్రాలు చేసుకున్నామని. ఈ ఉండ్రాల రెసిపీ మీకు కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి వినాయకుడికి చాలా ఇష్టం. పిండి కుడుములు అని కూడా అంటారు అనుకుంటాను, నాకు కరెక్ట్గా తెలీదు, కారం కుడుములు అనో. ఇవైతే మేము నైవేద్యంగా పెడుతున్నాం ఈవినింగ్. ఇంకా నైవేద్యం కూడా అయిపోయిన తర్వాత నీరాజనం అయితే ఇవ్వాలి. నీరాజనంకి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నీరాజనం మీరు ఇచ్చేటప్పుడు గణపతి మీ ఇంట్లో వచ్చి కూర్చొని మీ ఆతిథ్యం అంతా స్వీకరించి, మీ ధూపదీప నైవేద్యాలు అన్నీ ఆయన స్వీకరించి ఆయన సంతృష్టి చెందారు అన్న ఉద్దేశంతో మీరు నీరాజనం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ పూజ అనేది ఫలిస్తుంది. ఇక్కడ కూడా అలాగే మీరు భావించి కర్పూర నీరాజనం అయితే ఇవ్వండి. ఇంకా మళ్ళీ గణపతిని నెక్స్ట్ ఇయర్ నిన్ను మేము ఇలాగే తెచ్చుకొని ఇంతకంటే ఘనంగా వైభవంగా తెచ్చుకునే స్థితిలో మమ్మల్ని ఉంచుతామని కోరుకుంటూ ఆయనకి నమస్కారం చేసి మంత్రపుష్పాన్ని పెడుతున్నాము. నిజంగానే గణపతి మన తోడున్నారంటే ఎన్ని విఘ్నాలైనా ఆటంకాలు అన్నీ తొలగిపోవాల్సిందే. అది అయితే నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఇక్కడైతే మేము ఉద్వాసన మంత్రం అనేది చదువుతున్నాము. ఉద్వాసన మంత్రం మనం చదివిన తర్వాత నిన్ను మేము మళ్ళీ గణేష చతుర్థికి పిలుస్తాము అని చెప్పి మనం ఉద్వాసన చెప్పాలి. ఎలా అంటే పునరాగమనాయచ 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 అని చెప్తూ తీసిన తర్వాత మనం దండం పెట్టుకొని వినాయకుడిని అయితే నిమజ్జనానికి తీసుకెళ్ళాము. మీకు ఎలా అనిపించింది ఈ స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్? మీ వినాయక చవితి ఎలా జరిగిందో నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే ఈషా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అస్సలు, ప్లీజ్.